నేను మీ చందుని, డైరెక్టర్ని. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మనం కలిసి మనం వీడియోలో మాట్లాడుకొని. కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను, కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు రెగ్యులర్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే. రెగ్యులర్గా వీడియోస్ వీక్లీ 1 or 2 కంపల్సరీగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి మీరు ఇంతకుముందు ఇచ్చిన సహకారం లాగే ఇప్పుడు కూడా అలాగే సహకారం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా పెడదామని ప్లాన్ చేస్తున్నాను, ఇప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ. సో ఎలా అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టే వీడియో కామన్ ప్రాబ్లం ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి ఆల్మోస్ట్ మన జనాభాలో 80 to 90% జనాభాకి అలాంటివి ఉండే ప్రాబ్లం, అదే షుగర్. ఎస్, షుగర్ ప్రాబ్లం గురించి కొంచెం మీకు కొన్ని డీటెయిల్స్ నేను తెలుసుకున్నవి. ఎందుకంటే నాకు షుగర్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే కొన్ని నేను రీసెర్చ్ చేశాను. కొన్ని ఛానల్స్ కానీ, కొన్ని డాక్టర్స్ స్పీచెస్ కానీ, అలాంటివన్నీ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలుసుకున్న విషయాలు కొన్ని తెలుసుకున్నాను. మన ఆశ్చర్యపరిచే విషయాలు కొన్ని తెలుసుకున్నాను. సో అలాంటి విషయాలు కొన్ని మీకు కూడా ఉపయోగపడతాయని ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ మెసేజ్, మిమ్మల్ని స్టన్ చేసే మెసేజ్ ఒకటి ఉంది. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇక మనం వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, ఇదిగో ఈ పేపర్స్ చూసారా, ఆల్మోస్ట్ 3 పేజెస్ డీటెయిల్స్ వచ్చింది. అంటే నేను రీసెర్చ్ చేసిన వాటిలో కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకుంటూ వెళ్తే 3 పేజెస్ వచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సో అది మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఈ షుగర్ టెస్ట్లు అనేది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఇది వింటే మీరే ఆశ్చర్యపోతారు. బట్ ఇది ఒక పెద్ద స్కామ్ అండి. ఎందుకంటే ఈ షుగర్ టెస్ట్ వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఏంటి సంగతి అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, మనము నార్మల్గా షుగర్ టెస్ట్ అంటే తినకముందు ఒకసారి, తిన్నాక ఒకసారి చేసుకుంటే ఆ వేరియేషన్ ఏంటి అన్నది తెలుస్తుంది. సో ఇది ఆ వేరియేషన్ బట్టి మీకు షుగర్ ఉందా లేదా అనేది తెలిసేది టెస్ట్ ఒకటి. ఇంకో కాకుండా HbA1c టెస్ట్, ఇది వచ్చేసి HbA1c టెస్ట్ వచ్చేసి ఇది ఎలాంటి మెడికేషన్ మీన్స్ తినకముందు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే, రోజులో ఎప్పుడైనా సరే మీరు ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ వల్ల ఏంటంటే, లాస్ట్ 3 months మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. సో ఈ టెస్ట్ల వల్ల లాభం ఏంటి నీకు, దానివల్ల ఏంటి ఉపయోగకరం? ఈ షుగర్ లెవెల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. 90% జనాభాకి షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కానీ భయపడిపోతారు జనాలు. ఆ టెస్ట్ లెవెల్స్ రాగానే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ ఇమ్మీడియట్గా ఆ టెస్ట్ లెవెల్ చూసేసి ఇంకో 2 టెస్టులు రాసి దాని రిపోర్ట్ ప్రకారం ట్యాబ్లెట్స్ రాస్తారు. నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే, మీకు షుగర్ లెవెల్స్ ఏమన్నా వచ్చాయి అనుకుంటే మీరు ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ వేసుకోకండి. ట్యాబ్లెట్స్ అస్సలు వాడద్దు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండడం మస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇమ్మీడియట్గా. కానీ ఇంకో విషయం మీకు ముందు చెప్పాలి ఏంటంటే, ఈ షుగర్ టెస్ట్ వల్ల నీకు లాభం ఏంటి అని అడిగాను కదా, ఇది ఓన్లీ మీ లెవెల్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, అసలు మీకు ఎందుకు షుగర్ వచ్చింది, ఏంటి, దేనివల్ల వచ్చింది అన్నది చెప్పడానికి ఇది ఉపయోగపడదు. సో మనము ఏంటంటే, ఫస్ట్ థింగ్ రూట్ కాజ్ ఏంటి, అసలు షుగర్ రావడానికి కారణం ఏంటి, ఆ రూట్ కాజ్ని మనం దెబ్బతీయాలి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప షుగర్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి దానికి టాబ్లెట్ వేసుకోవడం ఇది మూర్ఖత్వం అవుతుంది. ఈ రూట్ కాజ్ తెలుసుకోవడం ముఖ్యం కదా. ఈ రూట్ కాజ్ తెలుసుకోకుండా ఈ టెస్ట్లో వచ్చాయని చెప్పేసి మీరు టాబ్లెట్స్ వాడడం ఇది కరెక్ట్ కాదు. ఆ రూట్ కాజ్ తెలుసుకొని దానికి టాబ్లెట్స్ వాడాలి, దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో అది ఎవరు చెప్పరు, నార్మల్గా ఏ డాక్టర్ చెప్పడు. పోగానే ఫస్ట్ టాబ్లెట్స్ రాసేస్తారు, ఈ టెస్ట్లను రాసేస్తారు. జస్ట్ ఆ రీడింగ్ తగ్గించడానికి మాత్రమే ట్రై చేస్తారు తప్ప, ఏదైతే మీకు పర్సంటేజ్ వచ్చిందో షుగర్ని, అది ఎలా తగ్గించడానికి ట్రై చేస్తారు తప్ప, మీకు రూట్ కాజ్ తెలుసుకోవడం వాళ్ళు ఆలోచించారు. రూట్ కాజ్ తెలుసుకోవడానికి అసలు షుగర్ ఎందుకు వస్తుంది, ఎందుకు అంటే జస్ట్ మన తప్పదం వల్ల, జస్ట్ ఓన్లీ 2 to 3 రీజన్స్ మాత్రమే ఉంటాయి షుగర్.
అవి తగ్గించుకుంటే చాలు. అవేంటంటే ఫస్ట్ ఫ్యాట్, మీరు కొంచెం లావు ఉండడం, మీలో ఫ్యాట్ రెడ్యున్సీ, బిఎంఐ అంటారు కదా, బిఎంఐ టెస్ట్ అది చేయించుకోండి. అది దాంట్లో మీకు ఎంత ఫ్యాట్ ఉంది మీ బాడీలో అన్నది తెలుసుకోవాలి. ఈ ఫ్యాట్ వల్ల షుగర్ వస్తుంది. ఇంకోటి స్ట్రెస్, మీరు పడే స్ట్రెస్ వల్ల కూడా షుగర్ రావడానికి కారణమవుతుంది. సో ఈ 2 మెయిన్ కారణాలు షుగర్ రావడానికి. షుగర్ అంటే ఏంటి? ఇన్సులిన్స్ తగ్గడం వల్ల షుగర్ వస్తుంది. మీలో ఉన్న ఇన్సులిన్ తగ్గడం వల్ల షుగర్ వస్తుంది. ఆ ఇన్సులిన్ పెంచడం ఎలా? ఇది మెయిన్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది. దీనికి కావాల్సిన టెస్ట్ ఒకటి ఉంది, అది నేను కనుక్కున్నాను. ఇది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఎస్, ఫస్ట్ మీకు షుగర్ అని తెలిసిన తర్వాత మీకు రూట్ కాజ్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ని చేయించుకోవాలి. దీని రిపోర్ట్ ప్రకారమే మీరు ఏం చేయగలరు అన్నది తెలుస్తుంది అన్నమాట. సో ఇది కాకుండా స్కామ్ ఎందుకు అని చెప్పానంటే, ఇది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. దీనివల్ల ఈ టెస్టుల వల్ల, ప్రీ పోస్ట్ టెస్టుల వల్ల ఉపయోగపడేది ఎవరంటే డాక్టర్ ఒకరు, మెడికల్ షాప్ అతను తప్ప ఇంకెవ్వరికి ఉపయోగం లేదు. మీకు కూడా ఉపయోగం లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ చేసుకోవడం, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం తప్ప దాని రూట్ కోసం తీసేయాలన్న ధ్యాసే ఉండదు డాక్టర్స్కి. సో ఇది మెయిన్ టెస్ట్ అనమాట. ఇది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా షుగర్ వచ్చిన వాళ్ళు ఇదొక టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, షుగర్ అనగానే ఇమీడియట్గా ట్యాబ్లెట్ వాడొద్దని చెప్పాను కదా. ట్యాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది కూడా ఏంటి, 6 months, 1 year, 2 years వాడమంటారు డాక్టర్స్ కూడా. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది దానికి కిడ్నీలు కూడా పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే అందుకోసం నేను చెప్తున్నాను, టాబ్లెట్స్ అస్సలు వాడకూడదు ఇమీడియట్గా. ఫస్ట్ మీరు ఇది ఒక టెస్ట్ చేయించుకుంటే దీని ప్రకారము మీరు ఏం చేస్తారంటే ఒక 6 months మాత్రం మీ ఇన్సులిన్ లెవెల్ పెంచుకోవడానికి న్యాచురల్గా ట్రై చేయండి. ఇన్సులిన్ లెవెల్ పెంచుకోవడానికి ట్రై చేయండి. న్యాచురల్గా అంటే మీ ఫుడ్ అలవాట్లని ఎలా చేస్తే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది అని తెలుసుకొని, ఇప్పుడు ఇవాళ చాలా వీడియోస్ వచ్చాయి షుగర్ టెస్ట్ గురించి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం సంగతి, ఇవన్నీ చాలా వీడియోస్ వచ్చాయి. అలాంటి వీడియోస్ చూడండి. చూసి మీ ఫుడ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అన్నది చూసుకున్న తర్వాత ఒక 6 months ఇది మెయింటైన్ చేయండి. ఈ 6 months ఇది మెయింటైన్ చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, రెగ్యులర్గా వాకింగ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు షుగర్ ఇంకా అలాగే ఉంది, ఇంకా ఎక్కువ ఉందంటే అప్పుడు మీరు ట్యాబ్లెట్స్ గురించి ఆలోచించండి తప్ప ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్కి వెళ్ళకూడదు ప్లీజ్. నా 100%, 99% మీ ట్రీట్మెంట్ ఈ ఫుడ్ అయితే మీరు హ్యాబిట్ చేంజ్ చేసుకుంటారో 99% షుగర్ తగ్గుతుంది. అది కంపల్సరీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 1% ఉంటుంది తగ్గకపోవడం. మళ్ళీ మీరు ఏమన్నా చేంజెస్ చేస్తే అలా ఉంటుంది తప్ప దాన్ని మెయింటైన్ చేస్తుందండి, అంతే తప్ప. ఇంకోటి మెయిన్ థింగ్, ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రిపోర్ట్స్ వల్ల నాకు తెలిసింది, భయపడొద్దు అని చెప్పాను కదా, దానికి కారణం కూడా చెప్తాను మీకు. ఈ రేంజ్ ఒకటి మీరు చూసారా, షుగర్ టెస్ట్ చేసేవాళ్ళు ఒక రేంజ్ ఇస్తారు. అంటే తినకముందు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేంజ్ గురించి చెప్తున్నాను, తినకముందు 70 to 100 లోపు ఉండాలి. అదే తిన్నాక 90 to 140 రేంజ్ లోపు ఉండాలి మీ షుగర్ లెవెల్స్ అని ఉంటుంది. అవును కదా, ఇది మీరు ఆల్రెడీ రిపోర్ట్స్లో చూసే ఉంటారు. ఈ రేంజ్, అసలు ఈ రేంజ్ ఎలా వచ్చింది, ఎవరు డిసైడ్ చేశారు అన్నది నేను డీప్గా స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, అది వింటేనే, నేను చెప్పాను కదా మీరు ఒక విషయం తెలిసి మీరు స్టన్ అవుతారని, ఆ స్టన్ అయ్యే విషయం అది వింటే, అది తెలుసుకున్న తర్వాత నేను చాలా స్టన్ అయ్యాను. ఈ రేంజెస్ ఎలా వచ్చాయి అంటే, లాస్ట్ 50 years బ్యాక్, అంటే 1950, 1960 ఆ టైంలో షుగర్ లెవెల్స్ రేంజ్ ఎంతో తెలుసా మీకు? అసలు 225 ఉంటేనే షుగర్ అనేది లెక్క. ఇప్పుడు ఇది 1950 and 60s. సో దాని తర్వాత 1970s ఆ టైంలో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వచ్చారండి. వాళ్ళు వచ్చి ఏం డిసైడ్ చేశారంటే, ఈ రేంజ్ని 200 above అని డిసైడ్ చేశారు. ఇంతకుముందు 225 ఉండేది కదా, దాన్ని 200 above అని తగ్గించారనమాట. అంటే 25 points తగ్గించారు. సో దాని తర్వాత 2004 అప్పుడు ఏం చేశారంటే, మోర్ దెన్
180కి చేశారు. అంటే 200 నుంచి 180 చేశారు. ఇప్పుడు ఇది 2004లో. సో ఏంటంటే ఇది 2015 నుంచి ఇట్లా తగ్గుతూ వస్తూ అప్పుడు అక్కడ డిసైడ్ చేసిన తర్వాత 2014లోకి వచ్చేసరికి ఏమైందంటే 140కి వచ్చింది. ఇప్పుడు 2014 నుంచి ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే సేమ్ రేంజ్ 140. సో ఎక్కడ 225, ఎక్కడ 140? సో అప్పుడు ఎందుకు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు రాంగ్ అయింది? అది మోర్ దెన్ 145 ఉంటే ఎందుకు షుగర్ అని ఎందుకు ఇప్పుడు భయపట్టిస్తున్నారు అందరినీ? అది మాత్రం ఎవరికీ తెలియదు. బిజినెస్ సంపాదించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. సో అందుకోసం నేను చెప్పింది ఏంటంటే, నేను తెలుసుకున్న దాని ప్రకారం చెప్పింది ఏంటంటే, జస్ట్ మీరు భయపడవద్దు. 200 ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకొని కంట్రోల్లో చేసుకోవడం తప్ప మీరు భయపడి ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్ వాడకండి. అది నేను చెప్తున్నాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. నేను చాలా స్టన్ అయ్యాను ఈ పాయింట్ విని, డాక్టర్ చెప్పేదాన్ని బట్టి. సో ఇదే క్వశ్చన్ మన హైకోర్టు ఈ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అడిగిందట. అసలు మీరు అప్పుడు 225 అన్నారు, ఇప్పుడు వచ్చేసి 140కి ఎందుకు తగ్గించారు? వాట్ ఈస్ ద రీజన్? అంటే మీ రీసెర్చ్ ఏమైనా ఉందా? అలాంటి దానికి ఏమైనా రీసెర్చ్ చేశారా? ఏం సంగతి అని డీటెయిల్స్ చెప్పండి అని అంటే, వాళ్ళు చెప్పిన విషయం విని హైకోర్టు నవ్విందట. తెలిసిందా? అసలు వాళ్ళు ఏం చెప్పారంటే, దానికి ఎలాంటి రీజన్ లేదు, ఓన్లీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్న దాని ప్రకారమే చెప్పాను తప్ప దానికి ఎలాంటి రీజన్ లేదు అని చెప్పారట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 200 ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని ముందులా కాకుండా ఫుడ్ కంట్రోల్ చేసుకొని దాని తగ్గట్టు మీరు నడిస్తే చాలు. ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోకండి ఫ్రెండ్స్. మోర్ దెన్ 200 అయితేనే అప్పుడు, అది కూడా చెప్తున్నాను కదా, 6 months మీకు కంట్రోల్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు మీరు మెయింటైన్ చేయండి, ట్యాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేయండి. అప్పుడు దీని ప్రకారం ఏంటంటే జనాల్లో ఆల్మోస్ట్ 90% క్యూర్ అయిపోతుంది షుగర్ ఈ 6 monthsలోనే. ఇది చాలా పెద్ద విషయం, చాలామందికి తెలియదు. బట్ నేను కొన్ని వీడియోస్ డాక్టర్స్ వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు ఇది రీసెర్చ్ వల్ల నాకు తెలిసింది ఆ లాజిక్ ఏంటి అన్నది. సో ఇప్పుడు తెలిసింది కదా. ప్రతి నెల మాత్రం టెస్ట్ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. కంట్రోల్ ఎప్పుడైతే ఫుడ్ మీరు స్టార్ట్ చేశారో ప్రతి నెల మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి, కంట్రోల్లో ఉండండి. అప్పుడు మీకే తెలుస్తుంది ప్రతి నెల మీకు ఎలా ఉంటుంది, షుగర్స్ ఎలా తగ్గుతుంది, పెరిగితే మళ్ళీ ఇంకేం చేయాలి అని ఆలోచించండి తప్ప ట్యాబ్లెట్సే వాడాలి అని ఏమీ లేదు. ఓకే, ట్యాబ్లెట్స్ అస్సలు వాడకండి. ఓకే, ఫస్ట్ ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్ వాడకండి. ఇప్పుడు వాడుతున్న వాళ్ళు కూడా 2 పూటలు కాకుండా 1 పూట ట్యాబ్లెట్ వాడి ఈ ఫుడ్ కంట్రోల్కి చేయండి. ఇమ్మీడియట్గా బంద్ చేయమని కూడా నేను చెప్పను, ఎందుకంటే అది కూడా మంచిది కాదు. డాక్టర్ సజెషన్ తీసుకోండి కంపల్సరీగా. ఫస్ట్ మీరు ఫుడ్ కంట్రోల్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఫుడ్ తగ్గుతుంది కంపల్సరీగా. అలాగే ఈ పాయింట్ మెయిన్గా చెప్పాలని, ఎవ్వరు భయపడొద్దు అని చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు షుగర్ అనగానే. ప్లస్ మీ ఫుడ్ కంట్రోల్, డైట్ కంట్రోల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఆటోమేటిక్గా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా వీడియో కంటిన్యూగా చూసినందుకు. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తొందరలో మేము ముందు కలుస్తాం. థ్యాంక్ యూ, బాయ్.